Hello everyone. Today I'll explain how to express general facts, scientific facts, instructions, rules with the help of if. ఇఫ్ను ఉపయోగించి సాధారణ వాస్తవాలను, శాస్త్రీయ వాస్తవాలను, సూచనలను, నియమాలను ఎలా మాట్లాడాలి, ఎలా వ్యక్తీకరించాలి అనేది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ఈరోజు నేర్చుకుందాం. దీన్నే జీరో కండిషనల్ అంటాం. This is called zero conditional. Example 1. If you heat the ice, it melts. మీరు మంచుని వేడి చేస్తే అది కరిగిపోతుంది. If you heat the ice, it melts. మీరు మంచుని వేడి చేస్తే అది కరిగిపోతుంది. అంటే మనం రాసేటప్పుడు కూడా if you heat the ice పక్కన కామా ఉండాలి, తర్వాత it melts, then full stop. మనం మాట్లాడేటప్పుడు కూడా if you heat the ice అన్నప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చి తర్వాత ఇట్ మెల్ట్స్ అని మాట్లాడాలి. మీరు మంచుని వేడి చేస్తే అది కరిగిపోతుంది. ఎగ్జాంపుల్ 2. ఇఫ్ యూ బాయిల్ వాటర్ ఇట్ ఎవాపరేట్స్. మీరు నీటిని మరిగిస్తే అది ఆవిరైపోతుంది. ఇఫ్ యూ బాయిల్ వాటర్ ఇట్ ఎవాపరేట్స్. మీరు నీటిని మరిగిస్తే ఇట్ ఎవాపరేట్స్, అది ఆవిరైపోతుంది. స్ట్రక్చర్ కూడా చూడండి. స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, కామా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ స్టార్టింగ్ లో వచ్చింది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్, కామా సబ్జెక్ట్ ప్లస్ బేస్. ఈ విధంగా సెంటెన్స్ మనము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ 3. ఇఫ్ యూ కట్ ద స్కిన్ బ్లడ్ కమ్స్ అవుట్. చర్మానికి పోస్తే రక్తం వస్తుంది. ఇఫ్ స్టార్టింగ్ లో ఉంటే ఆ ఫస్ట్ సెంటెన్స్ కామా ఇచ్చి తర్వాత రెండో సెంటెన్స్ తర్వాత ఫుల్ స్టాప్ పెడతాము. అదే మాట్లాడేటప్పుడు కూడా ఇఫ్ యూ కట్ ద స్కిన్ అన్నప్పుడు కొద్దిగా బ్రేక్ ఇచ్చి తర్వాత మాట్లాడాలి బ్లడ్ కమ్స్ అవుట్ అని. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. ఇఫ్ యూ కట్ ద స్కిన్ బ్లడ్స్ కమ్ అవుట్. చర్మానికి వస్తే రక్తం వస్తుంది. ఎగ్జాంపుల్ 4. టీయర్స్ రోల్ డౌన్ ఇఫ్ దే క్రై. వారు ఏడుస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. ఇఫ్ మధ్యలో ఉంటే కామా అవసరం లేదు, మనం బ్రేక్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, కంటిన్యూగా మాట్లాడవచ్చు. టీయర్స్ రోల్ డౌన్ ఇఫ్ దే క్రై. వారు ఏడుస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎగ్జాంపుల్ 5. ఇఫ్ యూ అప్లై ద బ్రేక్ ద వెహికల్ స్టాప్స్. బ్రేక్ వేస్తే వాహనం ఆగుతుంది. ఇఫ్ యూ అప్లై ద బ్రేక్, అక్కడ కామా ఇవ్వాలి. ద వెహికల్ స్టాప్స్, వెహికల్ ఆగుతుంది, తర్వాత ఫుల్ స్టాప్. ఇఫ్ యూ అప్లై ద బ్రేక్ ద వెహికల్ స్టాప్స్. బ్రేక్ వేస్తే వాహనం ఆగుతుంది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇఫ్ ఫస్ట్ సెంటెన్స్ కామా పెట్టాలి. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం బ్రేక్ ఇచ్చి మాట్లాడాలి. ఎగ్జాంపుల్ 6. ద స్పీడ్ చేంజెస్ ఇఫ్ యూ చేంజ్ ద గేర్. గేర్ మారిస్తే వేగం మారుతుంది. ఇక్కడ ఇఫ్ మధ్యలో వచ్చింది. మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ కామా అవసరం లేదు. మాట్లాడేటప్పుడు బ్రేక్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మాట్లాడేయచ్చు. ద స్పీడ్ చేంజెస్ ఇఫ్ యూ చేంజ్ ద గేర్. గేర్ మారిస్తే వేగం మారుతుంది. ఎగ్జాంపుల్ 7. ద లిఫ్ట్ కమ్స్ డౌన్ ఇఫ్ యూ ప్రెస్ ద బటన్. మీరు బటన్ నొక్కితే లిఫ్ట్ కిందకి వస్తుంది. ఇక్కడ కూడా ఇఫ్ మధ్యలో వచ్చింది. బ్రేక్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, అలాగే కామా పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ సెంటెన్స్కి. ద లిఫ్ట్ కమ్స్ డౌన్ ఇఫ్ యూ ప్రెస్ ద బటన్. మీరు బటన్ నొక్కితే లిఫ్ట్ కిందికి వస్తుంది. ఎగ్జాంపుల్ 8. ద స్కిన్ గ్లోస్ ఇఫ్ యూ డ్రింక్ ఫ్రూట్ జ్యూసెస్. పండ్ల రసాలు తాగితే చర్మం మెరుస్తుంది. ఇక్కడ కూడా ఇఫ్ సెంటెన్స్ మధ్యలో వచ్చింది. మనం ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ కామా ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్రేక్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ద స్కిన్ గ్లోస్ ఇఫ్ యూ డ్రింక్ ఫ్రూట్ జ్యూసెస్. పండ్ల రసాలు తాగితే చర్మం మెరుస్తుంది. ఎగ్జాంపుల్ 9. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్స్ ఇఫ్ యూ టేక్ ద ఎక్సర్సైజ్. వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్స్ ఇఫ్ యూ టేక్ ద ఎక్సర్సైజ్. ఇక్కడ కూడా ఇఫ్ సెంటెన్స్ మధ్యలో వచ్చింది. మనం కామాల్సిన అవసరం లేదు, బ్రేక్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మాట్లాడవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్స్ ఇఫ్ యూ టేక్ ద ఎక్సర్సైజ్. వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ పడుతుంది. టేక్ హెల్ప్ ఆఫ్ ఆల్ అబౌవ్ ఎగ్జాంపుల్స్. construct your own sentences, read aloud, definitely will get flow.
కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.